హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను మేము అమలు చేశాము. 100% అమలైనవి. అర్హులైన వాళ్ళకి ఇచ్చామనేది ఒకటి చేయమనండి. దానికి నేను అడిగిన దానికి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు చెయ్యలేదు. మేము చేస్తా ఉన్నదాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఏం చేసినా విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. దాంట్లో ఏదో ఒక లేనిపోని ప్రజల్లో ఒక అనుమానాలు రేకెత్తించి ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ డ్రామా, 100% పొలిటికల్ డ్రామా. వాళ్ళు 10 ఏళ్ళు ఉండి చేయలేనటువంటి పని సంవత్సరంలో మేము చాలా చేసి చూపించాము. ఇంకో 4 సంవత్సరాల అధికారం మాకున్నది. 4 సంవత్సరాల కాలంలో మేము ఇందులో ఇంకా చెప్పనివి కూడా చేస్తూ ఉన్నాము. అన్నీ చేస్తాం. కానీ మీ వాళ్ళు టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి కొన్ని వాళ్ళకి తెలుసు అది టెక్నికాలిటీలో కొన్ని యాక్సెప్ట్ అవ్వం. ఆ టెక్నికల్గా వాళ్ళు క్లియర్ చేసినప్పుడు 100% అది యాక్సెప్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళతో మాట్లాడించి వీళ్ళు రుణమాఫీ 100% కాలేదు అంటే వాళ్ళు తెలివి ఉండి మాట్లాడుతారా, తెలివి లేకుండా మాట్లాడుతారా నాకు అర్థం కావట్లేదు. 10 ఏళ్ళు పరిపాలించిన ఒక మంత్రిగా మాత్రం మాట్లాడటం లేదని ఖచ్చితంగా. ఎలక్షన్ మేము మైనారిటీలో ఉన్నామా? ప్రజాప్రభుత్వము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. మీరు మొత్తం ప్రజల సొమ్ము పీల్చుకొని పిప్పి చేసి తిని ₹1,00,00,000 దండుకున్నా కూడా మీరు 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపారు కదా. మళ్ళీ ఎలక్షన్లు వస్తానే మీరు పడిపోయారు కదా. మరి మేమెందుకు పడిపోతాం మధ్యలో? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? ఆయనకి ప్రజాస్వామ్యం అంటే ఏంటిదో కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.